బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ లో ఒక దారుణమైన బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ లో ఒక స్కూల్ కి సంబంధించిన ఆ బస్సుని ఒక ఆత్మాహుతి కారు బాంబు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ స్కూల్ కి సంబంధించిన ఆ పిల్లలు నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. అలాగే 38 మంది ఇంకా తీవ్ర గాయాలతో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఇంకా విషమంగానే ఉంది అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్న పాకిస్తానీ అధికారులు. సో పాకిస్తాన్ కి బలూచిస్తాన్ కి పడట్ల. బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి సెపరేట్ అవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో కూడా ప్రయత్నిస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళని యునైటెడ్ స్టేట్స్ తో కలిసి వాళ్ళు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాదుల కింద ప్రకటించే ప్రయత్నం చేస్తుంది. మరి బలూచిస్తాన్ ఆర్మీ ఊరుకుంటుందా? పాకిస్తాన్ కి సంబంధించిన సైన్యాన్ని ఎక్కడ కనిపించిన పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తారు. పాకిస్తాన్ లో ట్రైన్ హైజాక్ చేసి ప్రావిన్స్ లో కొన్ని గవర్నమెంట్ సంబంధించిన అధికారులను చంపారు. అలాగే గవర్నమెంట్ కి సంబంధించిన కొన్ని ఏదైతే ప్లేసెస్ ఉంటాయో, ఆఫీసెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఐఈడి బాంబులు పెట్టి బ్లాస్ట్ చేశారు. అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన కొంతమంది హై కమాండర్స్ వాళ్ళని కూడా చంపేశారు. దాదాపు రీసెంట్గా ఒక 33 మందినో 32 మందినో ఒక ఐఈడి బాంబ్ పెట్టి పాకిస్తాన్ సైనికులు వెళ్తున్న ఆ వ్యాన్ని బాంబ్ పెట్టి లేపేశారు. బలూచిస్తాన్ ఎప్పటి నుంచి కూడా ఫైట్ చేస్తుంది. మాకు సెపరేట్గా మాకు దేశం కావాలి, మేము ప్రశాంతంగా బతుకుతాం, ఇక్కడున్న వనరుల్ని మేమే వాటిని చేసుకుని మేమే బ్రతుకుతాం, మా ప్రజలు ఇక్కడ ఆకలితో చనిపోతున్నారు అని చెప్పేసి ఎప్పటి నుంచి కూడా బలూచిస్తాన్ ఫైట్ చేస్తుంది. బలూచిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెపరేట్ అయితే వాళ్ళ కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటాయి. ఇతరుల గవర్నమెంట్ పైన, ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదుల పైన ఆధారపడకుండా. అందరికీ తెలిసిందే పాకిస్తాన్లో గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ కన్నా ఎక్కువగా బలం ఉగ్రవాదులకే ఉంటుంది. సో రీసెంట్గా జరిగిన ఈ సంఘటన ఈ పాకిస్తాన్లో ఒక స్కూల్ బస్ని బ్లాస్ట్ చేసి అందులో ఉన్న చిన్నారులను అయితే మాత్రం దారుణంగా చంపేశారు. అలాగే రీసెంట్గా నిన్న కూడా జరిగింది, ఒక డ్రోన్ దాడి వల్ల 6 చిన్నారులు కూడా చనిపోయారు. నాకు ఇదంతా కూడా చూస్తుంటే, పాకిస్తాన్లో జరుగుతున్న ఈ సంఘటనలన్నీ కూడా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. భారతదేశంలో ఉగ్రవాదులు మన భారతీయ పౌరులపైన, అమాయకపు ప్రజలపైన వాళ్ళ దాడి చేసి చంపేశారు. ఎలా చంపారో, ఎందుకు చంపారో ఈ విషయం అందరికీ బాగా తెలుసు. నువ్వు హిందువా కాదని అడిగి మరీ చంపేశారు. అయితే పాకిస్తాన్లో ఇలా చిన్నారులు చనిపోతున్నారని తెలిస్తే బాధ అనిపిస్తుంది. కానీ ఒక పక్క కాలం వాళ్ళకి సమాధానం చెప్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పాపం తెలియని ప్రజల్ని వాళ్ళు అంతం చేశారు, అక్కడ వాళ్ళే చంపుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఒక పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న వారిపైన కూడా వాళ్ళ కక్ష చర్యలకు పాల్పడుతున్నారు. పాకిస్తాన్ సైన్యాన్ని కూడా వాళ్ళు అంతం చేస్తున్నారు. సో ఒకసారి నేను పూర్తిగా అక్కడ ఏం జరిగిందో అనే విషయాలు పూర్తిగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బుధవారం పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతంలో ఒక పాఠశాల బస్సుపై ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 4 పిల్లలు మృతి చెందగా 38 మంది గాయపడ్డారని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని కుజ్దార్ జిల్లాలో బస్సు నగరంలో పాఠశాలకు పిల్లలను తీసుకెళ్తుండగా ఈ దాడి జరిగిందని స్థానిక డిప్యూటీ కమిషనర్ అసిర్ ఇక్బాల్ తెలిపారు. ఈ దాడికి వెంటనే ఏ సంస్థ బాధ్యత వహించలేదు. అయితే ఈ ప్రాంతంలో భద్రతా దళాలను మరియు పౌరులను తరచుగా లక్ష్యంగా చేసుకుని జాతి బలోచ్ వేర్పోటువాదులపై అనుమానం వచ్చే అవకాశం లేదు. పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహసిన్ నఖ్వీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు మరియు పిల్లల మరణాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శత్రువుల అమాయక పిల్లలను రక్షించేసుకుని పూర్తి అనాగరిక చర్యకు పాల్పడారని చెబుతూ నేరస్తులను మృగాలు అని పిలిచారు. బలూచిస్తాన్ చాలా కాలంగా తిరుగుబాటు వేదికగా ఉంది. 2019 యునైటెడ్ స్టేట్స్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన నిషేధించబడిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో సహా అనేక వేర్పాటువాద గ్రూపుల దాడులు చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్లోని కిల్లా అబ్దుల్లా నగరంలోని ఒక మార్కెట్ సమీపంలో జరిగిన ఈ కారు బాంబు దాడిలో 4 వ్యక్తులు మరణించిన కొన్ని రోజుల తర్వాత తాజా దాడి జరిగింది. ఇటువంటి దాడుల్లో ఎక్కువగా బ్లాదేనని చెప్పుకుంటుంది. పాకిస్తాన్ దీనికి పొరుగు దేశం భారత్ మద్దతు కూడా ఉందని చెప్తుంది. మార్చిలో జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో బలూచిస్తాన్లో వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలుపై తిరుగుబాటుదారులు దాడి చేసి 33 మందిని, వారిలో ఎక్కువ మంది సైనికులను కూడా చంపేశారు. సో గైస్ చూస్తున్నారు కదా, ఈ పాకిస్తాన్ చేతకానితనం మళ్ళీ ఒకసారి బయటపడింది. ఎందుకంటే బలూచిస్తాన్ వాళ్ళపైన దాడి చేస్తుంటే బలూచిస్తాన్కి భారత్ మద్దతు ఉందంటూ కూడా చెప్తున్నారు. అక్కడ కొంతమంది అమాయక ప్రజలు, చిన్నపిల్లలు చనిపోతుంటే ఇందులో భారతదేశం పాత్ర ఉందంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళకి ఇంకా బుద్ధి జ్ఞానం రాదు, వీళ్ళని చంపేయడమే బెటర్ అనిపిస్తుంది. అదే మంచి ఆప్షన్. అలాంటి నాయకుల్ని, అలాంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నందుకు నిజంగా పాకిస్తాన్ సిగ్గుపడాలి. కనీసం వీళ్ళ
తలలో తీస్తే కానీ అక్కడున్న పాకిస్తానీ ప్రజలు కానీ బలోచిస్తాన్ ప్రజలు కానీ ప్రశాంతంగా బ్రతకరు. ఉగ్రవాదుల దాడి వల్ల ఖచ్చితంగా వాళ్ళకి చాలా నష్టాలు ఉన్నాయి. సో రీసెంట్గా భారత్ పాకిస్తాన్కి సంబంధించిన అణు స్థావరాలపైన అటాక్ చేసింది. ఎగ్జాక్ట్గా టార్గెట్ మీద చేయొచ్చు కానీ చేయలే. రేడియేషన్ లీక్ అవుతుందనే ఒక చిన్న ఇదితో యుద్ధాన్ని ఆపేసింది. లేదంటే పాకిస్తాన్ అసలు మ్యాప్లోనే కనిపించేదే కాదు. వీళ్ళు మళ్ళీ భారత్ని మళ్ళీ ఇలాంటి దాడుల్లో కూడా లాగి భారత్ పైన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నాకైతే అనిపిస్తుంది కాలం సమాధానం చెప్తుంది. పాకిస్తాన్ సైనికులు చనిపోతున్నారు, అలాగే బలూచిస్తాన్కి సంబంధించిన కొంతమంది ప్రజలు కూడా చనిపోతున్నారు. సో అంటే మీరు వేరే దేశం పైన అటాక్ చేసి అక్కడ ప్రజల్ని బ్లాస్ట్లు చేసి చంపుతున్నప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు ఎలా అయితే బాధపడుతున్నారో అదే ఈరోజు మీకు ఖచ్చితంగా తిరిగి జరుగుతుంది. అక్కడ చిన్నపిల్లలు చనిపోయారు, బాధే. కానీ మీరు ముందు చేసిన దాడిని కాలం గుర్తించింది. ఇప్పుడు కాలమే వాళ్ళకి సమాధానం చెప్తుంది.